వదిలేసేయలేదు అమ్మాయి, ఆ తన కూతురు చేసుకున్న అల్లుడిని వదిలేసేయలేరు వీళ్ళు. ఈ కాన్సెప్ట్ ఫెయిల్ అయింది అక్కడ. రెండవది ఏంటంటే సోరెన్ని అరెస్ట్ చేయడం. అంటే ఇప్పుడైనా వీళ్ళు ఆలోచించాల్సింది అవినీతి ఆరోపణల విషయంలో జనం సీరియస్గా తీసుకోవట్లేదు. సీరియస్గా తీసుకుని ఉంటే గనక సోరెన్ అరెస్ట్ అయ్యి జైలుకి కూడా పోయాడు. అంటే ఈడీ సిబిఐ లాంటి కేసుల్లో వాళ్ళు సీరియస్గా తీసుకోవట్లేదు పబ్లిక్. సోరెన్ అరెస్ట్ చేయడం సింపతి తెచ్చింది. ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు మీద అవినీతి ఆరోపణలు చేసి అరెస్ట్ చేసినందుకు రివర్స్ దెబ్బ తగిలింది జగన్కి. అక్కడ సోరెన్ అరెస్ట్ చేసినందుకు వీళ్ళకి రివర్స్ దెబ్బ తగిలింది. ఒక రకంగా మహారాష్ట్రలో ఇప్పటికే ఫడ్నవీస్ మీద ఫ్లెక్సీలే పెట్టేశారట. అంటే భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా లేకపోవడం వల్ల ఎక్కడైనా వంగాల్సి వస్తుందా, తగ్గాల్సి వస్తుందా? అక్కడ వీళ్ళు కూడా అంతేం చెయ్యరు. కాకపోతే ఏంటంటే ఇక తర్వాత పెంట ఉంటుంది. లేదంటే అక్కడ కూడా ఎవడు సీఎం అయినా ఆ తర్వాత మధ్య మధ్యలో వీళ్ళ రచ్చ ఉంటుంటది. ఎందుకంటే అనుభవించినోడు. అక్కడ కూడా షేరింగ్లు ఉంటాయి. లేదంటే ఏం షేరింగ్ ఇస్తారు? షేరింగ్ పెట్టదు బీజేపీ. 2 సంవత్సరాలు బీజేపీ అట్లా పెట్టదు. 3 సంవత్సరాలు పెట్టదు అట్లాగే. ఇప్పుడు ఈవెన్ ఆ లెక్కనైతే కనుక బీహార్లో పెట్టుకోవచ్చు కదా, అట్లా పెట్టదు. వాళ్ళకి ఆ ధోరణి ఉండదు బీజేపీ. అయితే గీతే షిండేని ముందు పెట్టాలనుకుంటే చేయాలి, లేదా షిండే పార్టీని బీజేపీలో విలీనం చేసేసి సీఎంగా పెట్టాలి. జమిలీ మీద ఇప్పుడు నిర్ణయం ఎలా ఉండే అవకాశం ఉంది? ఒకటి గెలుపు, ఒకటి ఓటమి. కొంత అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇది దీని తర్వాత బీహార్, ఈ 2 గెలిచేసింది అనుకోండి. ఇప్పుడు ఇది గెలిచేసింది కాబట్టి జమిలీకి 50% ఛాన్స్ పోయినట్టు. బీహారు మహారాష్ట్రలో కనుక బీజేపీ